దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అస్థిర పరిస్థితులు సృష్టించడమే లక్ష్యంగా ముష్కరమొక్కలు సాగిస్తున్న మారణహోమాన్ని ముందే పసిగట్టే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. అనుమానిత ఉగ్రవాదుల జాడను గుర్తించి వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా దర్యాప్తు సంస్థలకు అందించేందుకు జాతీయ నిఘా గ్రిడ్ నాట్ గ్రిడ్ ను కార్యరంగంలోకి దించింది. ఇందులో భాగంగా దేశంలోని పౌరులందరికీ సంబంధించిన 21 రకాల లావాదేవీలను నిరంతరం నమోదు చేసి దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉంచనుంది. దేశ భద్రతకు ప్రాణాధారంగా భావిస్తున్న ఈ అత్యున్నత స్థాయి వ్యవస్థకు ఎక్కడా ఆటంకాలు ఎదురుకాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 2008 నవంబర్ 26 ఘటన తర్వాత ఉగ్రవాద దాడుల్ని సమర్థంగా నిరోధించడమే లక్ష్యంగా కేంద్రం రూపకల్పన చేసిన జాతీయ నిఘా గ్రిడ్ ఎట్టకేలకు తన పనిని ప్రారంభించింది. ఎన్నో చర్చలు తర్జన భర్జనాల అనంతరం కేంద్ర హోంశాఖ అధీనంలో ఏర్పాటైన నాట్ గ్రిడ్ ఉగ్రవాద దాడులకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అందించడం సహా ఉగ్రవాద ముప్పును ముందే గుర్తించి సమర్థంగా ఎదుర్కొని మట్టుబెట్టేందుకు దోహదపడనుంది. నవంబర్ 26 దాడులకు ముందస్తు వ్యూహరచనగా 2006 నుంచే దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన డేవిడ్ హెడ్లీకి సంబంధించి నిఘా సంస్థల వద్ద ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే దాడుల్ని నిరోధించలేకపోయామని గుర్తించిన కేంద్రం ఈ నాట్ గ్రిడ్ కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా వివిధ నిఘా సంస్థలు ఇతర కీలక ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన 21 రకాల డేటా సమాచారాన్ని సేకరించి నాట్ గ్రిడ్ లో క్రోడీకరించినట్లు సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రఘురామన్ వెల్లడించారు. ఇందులో ప్రతి పౌరుడికి సంబంధించిన ఆధార్, మొబైల్ ఫోన్ కాల్ వివరాలు, ఆదాయ పన్ను, బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, క్రెడిట్ కార్డు లావాదేవీలు, రైల్వే, విమానయాన వివరాలు, వీసా, ఇమిగ్రేషన్ రికార్డులు సహా పలు రకాల డేటాబేస్ ను నాట్ గ్రిడ్ లో సంక్షిప్తం చేస్తామని తెలిపారు. ఈ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించడం సహా కొన్ని వ్యూహాత్మక సలహాలు కూడా ఇవ్వొచ్చని వివరించారు. ఈ సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సహా 11 కీలక సంస్థలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఇంటర్నెట్ లోని గూగుల్ సెర్చ్ తరహాలో దర్యాప్తు అధికారి క్షణాల్లో తనకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. నాట్ గ్రిడ్ నుంచి ఎలాంటి సమాచారం బయటికి పొక్కకుండా అత్యున్నత స్థాయి భద్రత ఏర్పాటు చేశామన్న ఆయన సాంకేతిక పరంగా కూడా ఇది అత్యంత దుర్భేద్యమైనదని, నాట్ గ్రిడ్ డేటాను కాజేయడం, కనుక్కోవడానికి యత్నించడం అసాధ్యమైన విషయమని తెలిపారు.